దయచేసి అందరూ గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ, జూదము కానీ, జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన పురాతన శాస్త్రమైనటువంటి కుక్కట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్, ముఖ్యంగా కుక్కట శాస్త్రం ఆధారంగా ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళు ఓటమి చెందుతాయని మన ఛానల్లో ప్రతిరోజు చాలా క్లియర్గా, చాలా పర్ఫెక్ట్గా పక్షం ప్రకారం, అదేవిధంగా నక్షత్రం ప్రకారం వీడియోస్ అనేవి అందించడం జరుగుతుంది. మిత్రులు ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. అదేవిధంగా ఆల్ అనే బటన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. మనం పందెం వేసేటప్పుడు రంగు అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి రంగు ఎంచుకునే విషయంలో ఎటువంటి మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్. రంగు 60 నుంచి 70% వరకు మనకి విజయాన్ని తెచ్చిపెడుతుంది. మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బలము, కోడి యొక్క పోట్లాట, తర్వాత దాని యొక్క బ్లడ్ లైన్, ఇవన్నీ కూడా మిగతా ఫ్యాక్టర్స్గా మనం చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యంగా మనకి 60 నుంచి 70% వరకు రంగు అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి రంగు విషయంలో మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్. మరి ఆలోచించకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6:05 ప్రారంభమై 8:29 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి జాము కూడా 2:24 సమయం తప్పకుండా ఉంటుంది. మిత్రులందరూ కూడా చాలామంది జామ్ అయిపోయిన తర్వాత కూడా పందెం వేస్తున్నారు రంగులో. అలా వేయకండి, లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక చిన్న మిస్టేక్ చేసినా మనం ఓడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మిస్టేక్ చేయకండి. అదేవిధంగా జాము కంప్లీట్ అవ్వడానికి ఒక 10 నిమిషాల ముందే మీరు పందెం పెట్టుకున్నట్లయితే విజయం అనేది రావడానికి ఇంకొక అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇక ఈరోజు మొదటి జామ్లో మనం ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు చూసినట్లయితే కోడి పింగళాలు ఫ్రెండ్స్. కోడి పింగళ రంగుని మనం ఈరోజు మొదటి జామ్ ప్రకారం ముసుగ్గా పెట్టుకోవచ్చు. ఇక చూపులకి, ముఖ్యంగా మనం చూపులకు పెట్టుకోవడానికి అధిక అవకాశం ఉన్న రంగులు వచ్చేసి కోడికి ఎక్కిరాలు, కాకి పోలాలు, కోడి ఎర్ర మైలాలు, నల్లబొట్ల సీతువాలు, అదేవిధంగా సీతువాలు, కోడి పోలాలు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మొదటి జాము ప్రకారం మనం విజయ అవకాశాలు సాధించడానికి చూపులు పెట్టుకున్నట్లయితే విజయం సాధించే రంగులు. మరి వీటిని ఓటమి రంగులు మేము పెట్టుకోవాలి కాబట్టి ఆ ఓడిపోయే రంగులు ఒక్కసారి మనం చూసినట్లయితే శుద్ధ నెమళ్ళు, రసంగి డేగలు, నల్లకట్టు రసంగులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బురాసులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బురాసు డేగలు అనేది మొదటి జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఏ రంగులు గెలుస్తున్నాయి, ఏ రంగులు ఓడిపోతున్నాయని చూసుకోండి. మనం చాలా క్లియర్గా, చాలా పర్ఫెక్ట్గా జాముల ప్రకారం చెప్తున్నాం కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. 100% మన ఛానల్ ఫాలో అవ్వండి. 100% విజయం అనేది సాధించండి ఫ్రెండ్స్. మరి రెండో జాము విషయానికి వస్తే 8:29 ప్రారంభమై మరి 10:53 వరకు కూడా రెండో జాము కొనసాగుతుంది. కాబట్టి ఈ సమయంలో మనం కాకిడేగను ముసుగ్గా పెట్టుకోవచ్చు. కాకిడేగ రంగుని మనం ఈ సమయంలో ముసుగ్గా పెట్టుకొని విజయావకాశాలు సాధించవచ్చు ఫ్రెండ్స్. ఇక చూపులకి, ఓన్లీ చూపులకి గెలిచే రంగుల విషయానికి వస్తే శుద్ధ కాకులు, పండు డేగలు, చింతపండు డేగలు, నల్లబొట్ల సీతువాలు, కాకి డేగలు, నల్లకట్టు రసంగులు, పసిమిగల కాకులు, ఇవన్నీ కూడా రెండవ జామ్ ప్రకారం మనం చూపులకు పెట్టుకున్నప్పుడు విజయావకాశాలు ఉన్నటువంటి రంగులు ఫ్రెండ్స్. ఈ రంగులు మాత్రమే మనం ఓటమి రంగులు పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగులు ఏంటని చూసినట్లయితే కోడి నెమళ్ళు, నెమలి పింగళాలు, తెల్ల నెమళ్ళు, కోడి అబ్బురాసులు, నెమలి పర్లాలు, శుద్ధ నెమళ్ళు అనేటివి ఇక రెండవ జామ్ ప్రకారం మనం ఓటమి రంగులుగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఓడిపోయే రంగుల మీదే గెలిచే రంగులు పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ కోడి ఏ రంగు కిందకు వస్తుంది, ఆపోజిట్ కోడి ఏ రంగులో ఉంది, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. లేదంటే విజయం అనేది సాధించడానికి కొంచెం ఆటంకం అనేది చెప్పాలి. ఖచ్చితంగా రంగు అనేది 60 నుంచి 70% మాత్రం మనకి 100 ఖచ్చితంగా 60 నుంచి 70% ఖచ్చితంగా మనకి విజయం తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బలము, కోడి యొక్క పోట్లాట, ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసి ఉంటుంది. ఇక మూడో జాము సమయం ఇస్తే 10:53 నుంచి 1:18 వరకు కొనసాగడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ సమయంలో మనం ఎర్రనెమలి పింగళాన్ని ముసుగ్గా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎర్రనెమలి పింగళాన్ని ముసుగు పందెం వేసుకోవచ్చు మూడవ జాములో. ఇక చూపులకు గెలిచే రంగులు నెమలి పింగళాలు, నెమలి కెక్కెరాలు, శుద్ధ నెమళ్ళు, పసిమిగల సీతువాలు, ఎర్రబొట్ల సీతువాలు,
డేగ పింగళాలు ఇవన్నీ కూడా మూడో జామ్ ప్రకారం మనం చూపులకి పెట్టుకొని విజయం సాధించే రంగులుగా చెప్పుకోవాలి. ఇక ఓటమి రంగులు చూస్తే కోడి రంగులనేవి ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కోడి కాకి, శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, కోడి కాకి డేగలు ఇవన్నీ కూడా ఓటమి చెందడానికి అవకాశం ఉంది. మూడవ జామ్ ప్రకారం ఖచ్చితంగా గెలుపు ఓటమి రంగులు తెలుసుకొని ఉండాలి. మిత్రులకి చాలామందికి కలర్ ఐడెంటిఫికేషన్ తెలియకపోవచ్చు. వారి కోసం మన యొక్క ప్రీవియస్ వీడియోస్లో, మన యొక్క పాత వీడియోస్లో ఏ కోడిని ఏ పేరుతో పిలుస్తారు, అసలు కోళ్ళు ఎన్ని రకాలుగా ఉంటాయి, అందులో రంగులు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా నేను పార్ట్ 1 పార్ట్ 2లుగా చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మిత్రులు ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ని చూడండి. చాలా వరకు కొత్త వారికి ఇది చాలా బాగా ఈ వీడియో అనేది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇక నాలుగో జామ్ విషయానికి వస్తే 1:18 నుంచి 3:42 వరకు కూడా నాలుగో జామ్ కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక నాలుగో జామ్ ప్రకారం మనం ముసుగ్గా పెట్టుకునే రంగు కోడి డేగ. కోడి డేగ రంగుని నాలుగో జామ్లో మనం ముసుగ్గా పెట్టుకొని విజయం సాధించవచ్చు. ఇక చూపులకి ఓన్లీ చూపులకు గెలిచే రంగులు కోడి ఎర్రమైలాలు, శుద్ధ డేగలు, కోడి ఎర్రనెమళ్ళు, ఎర్ర అబ్బురాసులు, కోడి రసంగులు, అదేవిధంగా పండు డేగలు ఇవన్నీ నాలుగో జామ్ ప్రకారం విజయావకాశాలు ఉన్నటువంటి రంగులు ఫ్రెండ్స్. ఈ రంగు కోళ్ళను మాత్రమే మనం పందెం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఓడిపోయే రంగులు చూస్తే నల్లకట్టు అబ్బురాసు, సీతువాలు, శుద్ధ కాకులు, నల్లబొట్ల సీతువాలు, కాకి నెమలి పింగళాలు, నల్ల కెక్కెరాలు ఇవన్నీ కూడా ఇక నాలుగవ జామ్ ప్రకారం లాస్ అవడానికి అవకాశం ఉంది. మనం కోడిని సెలెక్ట్ చేసుకునేటప్పుడే రంగు సెలెక్ట్ చేసుకోవాలి, బలం ఏ విధంగా చూసుకోవాలి, పోట్లాట చూసుకోవాలి, దాని యొక్క హెల్త్ చూసుకోవాలి. ఇవన్నీ కూడా మనం చూసుకొని ఆ తర్వాతనే మనం పందెం పెట్టుకుంటే మన కోడి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఐదో జామ్ విషయానికి వస్తే 3:42 ప్రారంభమై మరి 6:06 వరకు కూడా ఐదో జామ్ సమయం కొనసాగడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఐదో జామ్లో కాకినెమలు ముసుగ్గా పెట్టుకోవచ్చు. కాకినెమల రంగుని ఐదో జామ్లో మనం ముసుగ్గా పెట్టుకొని విజయం సాధించవచ్చు. ఇక చూపులకి ఓన్లీ చూపులకు గెలిచే రంగులు శుద్ధ కాకులు, శుద్ధ నెమళ్ళు, నల్లకట్టు అబ్బురాసులు, నెమలి అబ్బురాసులు, కోడి కాకులు, అదేవిధంగా కోడి నెమళ్ళు అనేటివి ఐదో జామ్ మొత్తం మీద కూడా విజయావకాశాలు అనేవి చాలా అధికంగా ఉన్నటువంటి రంగులు. ఇక వీటి మీద ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసినట్లయితే కోడి రసంగులు, పండు డేగలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సీతువాలు, ఎర్ర పింగళాలు, రసంగి డేగలు ఇవన్నీ కూడా ఐదో జామ్ ప్రకారం లాస్ అవడానికి అంటే ఓటమి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులందరూ కూడా తప్పకుండా మనం చెప్పిన ప్రకారం కుకట శాస్త్రం ఆధారంగా చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ కలర్ అనేది ఫాలో అవ్వండి. 100% విజయం సాధిస్తారు. అయితే మళ్ళీ చెప్తున్నాను, కలర్ అనేది 60-70% మాత్రమే మనకి విజయం తెచ్చిపెడుతుంది ఫ్రెండ్స్. మిగతావన్నీ కూడా మనం కోడి బలంగా ఉందా లేదా, యాక్టివ్గా ఉందా లేదా, ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. కలర్ ఒకటే ఉంది కదా, కలర్ చెప్పారు, కలర్ పెడదాం, పందెంలో పెడదాం అంటే లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. 60-70% మాత్రమే మనకు కలర్ అనేది ఉంటుంది. మిగతావన్నీ కూడా మనకి కోడి మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఎటువంటి